కాళేశ్వరం అక్రమాల కేసులో పీసీ ఘోష్ నివేదికపై మాజీ సీఎం కేసీఆర్ హరీష్ రావులు వేసిన పిటిషన్లను విచారించిన హైకోర్టు కేసును అక్టోబర్ 7కు వాయిదా వేసింది. ఇక తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా సూచించింది. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా సిబిఐ దర్యాప్తు చేపట్టవద్దంటూ కూడా ఆదేశించింది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ దర్యాప్తు చేపడుతుందంటూ కూడా కోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి లిఖిత సిద్ధంగా ఉన్నారు. లిఖిత. రైట్ దీపిక, ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు సమయంలో 100 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. అందుకోసం ఆ యొక్క ప్రాజెక్టు కృంగిపోయిందంటూ కూడా ఈ యొక్క ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పటికే విచారణలు అనేటివి జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ విచారణలో భాగంగా ఇప్పటికే ఈ కేసును సిబిఐకి అప్పగించాలంటూ కూడా ప్రభుత్వం నివేదిక వేయడం అయితే జరిగింది. అయితే దీనికి సవాలు చేస్తూ ఇప్పటికే ఇటు హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ కూడా హైకోర్టుకు ఆశ్రయించారు అయితే జరిగింది. వారి పిటిషన్ను ఇప్పటికే పరిశీలించిన ఈ యొక్క కోర్టు అయితే పూర్తి స్థాయి స్పష్టత ఇవ్వడం జరిగింది. ఈ విచారణ పూర్తి స్థాయిలో అక్టోబర్ 7న జరగాలంటూ కూడా దీనికి సంబంధించి అప్పటి వరకు కూడా ఏవైతే చర్యలు తీసుకుంటున్నారో వాటన్నిటిని కూడా ఆపివేయాలి. కానీ పూర్తి స్థాయిలో దీన్ని ఇంటర్నల్గా ఏవైతే ఆధారాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా సేకరించాలంటూ కూడా ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క ఏసీబీ విచారణ ఏదైతే ఉందో అది మాత్రం కొంతవరకు ఆపే అవకాశాలు ఉన్నట్లుగానైతే తెలుస్తుంది. పూర్తి స్థాయిలో వాటిని ఆపేసి మిగతా చర్యలు అంటే దానికి సంబంధించిన ఆధారాలను కూడా సేకరించాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లుగానైతే తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా గత కొద్ది రోజులుగా కూడా జరుగుతున్న పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హల్చల్ అయితే జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ కోర్టులో ఈ యొక్క కేసుకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదంటూ కూడా ఇప్పటికే ఈ యొక్క అటు హరీష్ రావు కావచ్చు, ఇటు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కూడా బీఆర్ఎస్ నేతలందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా దానికి తగ్గట్టుగానే ఇటు ప్రభుత్వం కూడా మేమేం తగ్గము అంటూ కూడా ఇందులో తప్పకుండా అవినీతి జరిగింది, అందుకోసమే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నాణ్యత లేకుండా కట్టారు, అంతేకాకుండా ఇందులో చాలా వరకు కూడా డబ్బు తిన్నారు అంటూ కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయి ఆధారాలతో ఈ యొక్క వ్యాఖ్యలు చేయాలి, అంతేకాకుండా ఏవైతే ఆరోపణలు వేస్తున్నారో ఆ ఆరోపణలన్నిటికి కూడా ఆధారాలు కావాలంటూ కూడా కోర్టు కొంతవరకు చురకలు వేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఈ కేసును అయితే ఇప్పటికే ఏదైతే అక్టోబర్ 7న అంటే ఈ యొక్క దసరా సెలవుల తర్వాతనే ఈ యొక్క కేసు విచారణ అనేది కొనసాగుతుంది. పూర్తి స్థాయి ఇరు వర్గాల వాదన విన్న తర్వాతనే దీనిపైన ఒక రిపోర్ట్ అనేది ఇవ్వగలమంటూ కూడా కోర్టు చెప్పిన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. మరి వేచి చూడాలి ఈ యొక్క ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోనుంది, దీనికి సంబంధించి ఎలాంటి రిపోర్టు తయారు చేయనుంది, అదేవిధంగా వారి దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటి, అంతేకాకుండా అసలు ఇందులో జరిగిన అవకతవకలు ఏంటి అనే పూర్తి స్థాయి వివరాలను కూడా అక్టోబర్ 7 వరకు కూడా మొత్తం ఒక నివేదిక అనేది ఇవ్వాలంటూ కూడా కోర్టు చెప్పిన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ లిఖిత.